शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु नः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वर स्वरूपेण सबके नमस्कार। నేను మీతో లలితాపరాభట్టారికా స్వరూప ఆవిర్భావం గురించి, అమ్మవారి యొక్క చతుర్బాహువులు, అందులో ఉండేటటువంటి ఆయుధములు, ఆ ఆయుధముల వెనకాతల ఉండేటటువంటి తత్వ విశేషము, అమ్మవారి కబరీబంధ ప్రాముఖ్యము, తల్లి పాతివ్రత్యం గురించి కొద్దిగా మాత్రమే మనవి చేసి ఉన్నాను. నేను ఈనాడు మీతో పరదేవతా ధ్యానం గురించి కొంత విషయాన్ని పరిశీలనం చేస్తాను అని చెప్పాను. మనకి అన్నిటికన్నా ప్రధానమైనది పునర్జన్మలను నిర్వచించేది లేదా నిర్ణయించేది ఏది అంటే మనస్సు. ఆ మనస్సు శరీరంలో కనపడమంటే కనపడేది కాదు. నా ఊపిరితిత్తులు చూసుకోవాలి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఒక తెర మీద చూపిస్తారు. నా గుండె నేను చూసుకోవచ్చు, కానీ నా మనస్సు చూపించండి అని అడిగాను అనుకోండి, అది ఎవరు చూపించలేరు. కానీ ఈ శరీరంలోకి రావడం వల్ల మనం పొందవలసినటువంటి అభ్యున్నతిని అంతటినీ నిర్ణయం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినది మాత్రం అదొక్కటే. అందుకే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది, అంటే వదిలిపెట్టేస్తుంది. అది నిరంతరం తిరుగుతుంది. దానికి ఉన్న గొప్ప శక్తి, మనసుకున్నంత శక్తి, దానికి ఉన్నంత వేగం ప్రపంచంలో ఎవరికీ లేదు. పరమేశ్వరుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఆ మనసుకున్న శక్తికి తగినంత శక్తి శరీరానికి ఇవ్వలేదు. లేకపోతే మనస్సు యొక్క వేగాన్ని అనుసరించి శరీరం కూడా వెళ్ళిపోవడం మొదలు పెడితే అసలు స్థిరత్వం అనేది మీరు ఊహించలేరు. లోకంలో అంత గొప్ప వేగం ఉన్నటువంటి వారు, శరీరంతో ఎక్కడికైనా అంత వేగంగానూ వెళ్ళగలిగిన వారు ఒక్కరే, స్వామి హనుమ. ఆయన మనస్సు కూడా అంత జవం కలిగినది. ఎంత జవమున్న మనసున్నవారో, ఎంత వేగమున్న శరీరమున్నవారో రామధ్యానమునందు అంత నిశ్శబ్దంగా, అంత స్థిరంగా కూర్చోగలిగిన ప్రజ్ఞాశాలి ఆయన. అది అందరికీ లభ్యమయ్యే విషయం కాదు. కొన్ని కోట్ల కోట్ల జన్మలుగా మనసుకి ఒక అభ్యాసం అయిపోయింది. ఏమిటి ఆ అభ్యాసం అంటే అది నిరంతరం కదిలిపోతూ ఉంటుంది. ఆ కదిలిపోవడం కూడా ఈ శరీరానికి ఏవి సుఖదాయకములై ఉంటాయో వాటి గురించే తిరుగుతుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ మనసు గురించి మాట్లాడతారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ప్రపంచంలో శంకరాచార్యుల వారిని మించినటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త వేరొకరు లేరు అనిపిస్తుంది.
అంత అద్భుతమైన పరిశీలనతో కూడినటువంటి శ్లోకరచన చేశారు ఆయన. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశా శాఖా స్ఫటతి జడితి స్వైరమభితః కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యంత చపలం అంటారు. ఒక కోతి ఎలా పరిగెడుతూ ఉంటుందో కొమ్మల మించి కొమ్మల మీదకి, మనస్సు కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. అది ఒక చోట నిలబడదు. ఈశ్వరుడు అంటాడు, భౌతికమైనటువంటి పదార్థములు నాకు అక్కర్లేదు, ఎందుకంటే ఆ భౌతికమైన పదార్థములు ఏ ఉన్నాయో అవన్నీ నేను సృజించినవి. అసలు ఆ మాటకొస్తే ఈ శరీరాన్ని నిర్మాణం చేసినటువంటి వాడు కూడా పరమేశ్వరుడే. ఈ శరీరం నిలబడడానికి కారణమైన వాడు కూడా పరమేశ్వరుడే. ఎందుచేత అంటే, మీరు ఒక బుడగ తీసుకుని ఒక చిన్న రంధ్రం చేశారనుకోండి, ఆ చిన్న రంధ్రంలోంచి బుడగలోని గాలి అంతా ఒక్కసారి బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఠప్పన పగిలిపోతుంది. కానీ ఇది కూడా ఒక తోలు తిత్తి, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత తయారు చేయబడిన తిత్తి. ఈ తిత్తిలో 9 రంధ్రాలున్నాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో 10 వాయువులు తిరుగుతూ ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, బుధాన, సమాన, నాగ, కూర్మ, క్రొకర, ధనంజయ, దేవదత్తములు అంటారు. ఈ 10 వాయువులు ఎంతకాలం తిరగాలంటే పరమేశ్వర శాసనం అయ్యేంత వరకు ఈ వాయువులు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, లోపల నిలబడి ఉంటాయి. ఈశ్వర శాసనం అయిపోయిందా 10 వాయువులు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయనే ఈ శరీరాన్నంతటినీ నిర్వహణ చేస్తున్నాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఇది నడిచేది కాదు. నిర్వహణ, కదలిక ఇవన్నీ కూడా పరదేవతానుగ్రహం, శక్తి స్వరూపం. అందుకే ఆకలేస్తే ఆవిడ అనుగ్రహం, నిద్రపోతే ఆవిడ అనుగ్రహం, కదిలితే ఆవిడ అనుగ్రహం, లజ్జ కలిగితే ఆవిడ అనుగ్రహం. ఇవన్నీ ఆ దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. కాబట్టి అటువంటి కదలికలకన్నింటికీ కూడా అధిష్టానమైనటువంటి ఆ పరదేవతానుగ్రహం చేతనే ఈ శరీరం నిలబడి ఉంది. ఈ శరీరాంతర్గతమైనటువంటి మనస్సు కూడా అంత వేగంతో ఉంటుంది, అదొక చోట నిలబడదు. ఈశ్వరుడు అంటాడు, నువ్వు భౌతికంగా తెచ్చేటటువంటి పదార్థములు ఏవీ నువ్వు నాకు కొత్తగా తెచ్చి ఇచ్చినవి కావు, అవన్నీ నేను సృజించినవే. నేను సృజించినవే నాకు తెచ్చిస్తున్నావు, ఇది నివేదన అంతే. మీరు కొత్తగా ఈశ్వరుడికి ఏమిస్తారు? ఈశ్వరుడికి ఇవ్వడానికి లేదు, 1. 2 ఈశ్వరుడికి ఇవ్వడానికి ఈశ్వరుడి దగ్గర లేనిది మీ దగ్గరే ఉన్నది లేదు. 2 విషయాల్ని మీరు గమనించాలి. ఈశ్వరుడిది కానిది ఈ లోకంలో లేదు, అన్నీ ఇంగిలే. అసలు ఈ లోకంలో ఇంగిలి కానిది లేదు, అన్నీ ఇంగిలే. ఇంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే ఉంది ప్రపంచంలో. రామకృష్ణ పరమహంస అంటారు, ఇంగిలి కానిది ఏది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ వాక్కుల చేత ఆవిష్కరింపబడదు. నోటితో చెప్పాననుకోండి ఏదైనా, అది నోట్లోంచి వచ్చింది కాబట్టి ఎంగిలవుతుంది. ఆత్మ అనుభవంలో అందుతుంది తప్ప వాక్కుల చేత ఆవిష్కరింపబడదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది ఉపనిషత్తు. కాబట్టి ఆత్మ ఒక్కటే ఇంగిలి కాని వస్తువు, అదే ఈశ్వరుడు. మిగిలినదంతా ఇంగిలైపోయింది లోకంలో, ఏదో ఒక కారణానికి ఇంగిలవుతుంది. నీరు ఏదో చేప, కప్ప ఇంగిలి చేస్తాయి. బాలమురళీకృష్ణ గారు ఒక చోట ఒక అద్భుతమైన కీర్తన చేస్తారు, అన్నీ ఇంగిలే ఈశ్వర నీకేమిమ్మంటావని. అన్నీ ఆయనవి, ఆయనవైనవి ఆయనకి ఇవ్వడం వినా మీవైనవి మీకు ఇవ్వడానికి మీ దగ్గర లేదా నా దగ్గర మన దగ్గర ఏమీ లేవు. 2 పోనీలేండి, ఈశ్వరుడి దగ్గర లేనిదొకటి నేను ఈశ్వరుడికి ఇస్తాను అందామా? ఈశ్వరుడి దగ్గర లేనిది మనం ఆయనకి ఇస్తే ఆయన పూర్ణుడయ్యేది అసలు లేదు. అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం ఇస్తారు. అందులో అంటారు, కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. ఈశ్వర మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏముంది? కరస్తే హేమాద్రియు, నీ దగ్గర ఏమైనా బంగారం లేదందామా? బంగారు కొండే నీ చేతిలో ఉంది. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ఆయన ధనస్సుగా పట్టుకున్నాడు కాబట్టి మేరు పర్వతం చేతిలో ఉంది. బంగారం ఉంది కానీ కావాలంటే మరి డబ్బులు ఉండవుగా, డబ్బులు ఇస్తానంటావేమో.
గిరిశ నికటస్థే ధనపతౌ. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు చేతులు కట్టుకుని పరమశివుని మ్రోల నిలబడి ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో ఇద్దామని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన అడిగింది లేదు, ఈయన ఇచ్చింది లేదు. కాబట్టి గిరిశ నికటస్థే ధనపతౌ. గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణి. ఆయన ఇంట్లో కామధేనువులు, కల్పవృక్షములు, చింతామణులు ఇవన్నీ కుప్పలు పోగులు కింద ఉన్నాయి, గుంపులు గుంపులుగా. ఇంకా నువ్వేమిస్తావు ఆయనకి? ఆయనకి ఇవ్వగలిగింది లేదు. ఆ కామధేనువు, కల్పవృక్షము ఇవి అంటారు, కానీ అవేం చేస్తాయి? అవి కూడా ఇవ్వలేని పరదేవత పార్వతీదేవి ఆయన యొక్క భార్య అయి ఉంది. ఆయన చింతామణి పాణిగ్రాహి. చింతామణులకు చింతామణి అమ్మవారే. ఆవిణ్ణి మించిన చింతామణి లోకంలో లేదు. శంకరులే ఓ చోట అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యాణాం హసత ఇవతే చండీచరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు సౌందర్యలహరిలో. అద్భుతమైన శ్లోకం, చండీపర దేవత మీద ఆయన చేసిన శ్లోకం అది. దేవతలకు ఏమైనా ఆపదొస్తే కోరికుంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అది తన చిగురుటాకులనబడేటటువంటి చేతులతో పుష్పించి కాసి ఫలాన్ని చేసి ఆ ఫలాన్ని దేవతల చేతిలో పెడుతుంది. మేము దరిద్రులం కాము, మాకు పరమభద్రత, మాకు ఇవేం అక్కర్లేదు, మేము ఆ చండీపర దేవత పాదాలు స్మరిస్తాం అంతే, అమ్మ మమ్మల్ని కాపాడుతూ ఉంటుందంటారు. కాబట్టి ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? గిరిశ నికటస్థే ధనపతౌ శిరస్థే శీతాంశౌ. ఈశ్వరా మీకు మోక్షం ఇస్తామంటావా? కాలమునకు ఆధారమైనటువంటి, కాలము యొక్క నడకకు ఆధారమైనటువంటి చంద్రుడు ఆయన శిరోభూషణంగా ఉన్నాడు. చాంద్రమానంలో చంద్రుడి యొక్క కళల్ని బట్టి కదు తిథులు మారతాయి. తిథులు మారతాయంటే కాలం నడుస్తోంది. కాలము యొక్క నడకకు ఆధారమైనటువంటి చంద్రుని యొక్క రేఖ ఆయన శిరస్సునందు ఆభరణంగా ఉంది. ఆయన కాలాతీతుడు. ఆయనకి ఏమిస్తాం మనం? ఇవ్వలేము. శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ. శివ మీకు ఉపకారం చేస్తామంటామా? అసలు లోకంలో మంగళములు, శుభములు, శోభనములు అన్నీ ఆయన పాదాల దగ్గర పడుంటాయి. ఆయన ప్రార్థన చేసిన వాళ్ళని చూసోసారి కాలు ఇలా కదుపుతాడు. కదిపితే ఆ మంగళం ఎగిరి వచ్చి ఇంటి రాజద్వారం దగ్గర లక్ష్మీకమ్మికి తోరణంగా పట్టుకుంటుంది. ఇంట్లో శుభం జరిగిందని తోరణం కడతారు. కాబట్టి శివ శుభాలన్నీ మీ పాదాల దగ్గర పడున్నాయి. ఇంకా నేను మీకేమి ఇవ్వను, ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. కానీ ఈశ్వరా, నాది కాకపోయినా నాది నాది అనిపించేది, నేను అనిపించేది ఒక్కటే ఉంది, నా మనసు. అది ఇచ్చేస్తాను, పుచ్చేసుకోండి అన్నారు శంకరాచార్య. భవతు భవదర్థం మమ మనః అంటారు. నిజంగా శంకరులదా స్థాయి కాదు. మమ మనః, మనకి పాఠం చెప్పడానికి, నేను అన్న మాట అందులో అన్వయం అవ్వడానికి మమ మనః అంటారు. శంకరులు ఉదారులు. ఎవరు చదివారో వాళ్ళకు అనుగ్రహం కలగాలని ఆయన చేసిన శ్లోక రచనలో మమ ఒకటి, నహ ఒకటి వేస్తారు. మాకు అంటే నహ సంస్కృతంలో, మమ నాకు. అది చాలా పెద్ద ప్రయోజనం అయితే నహ అంటారు, మా అందరికీ కలుగుగాక అంటారు. మమ అది ఉపాసన సంబంధం అయితే నాకు కలుగుగాక అంటారు. కాబట్టి పరమేశ్వరుడి దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది లేదు. పరమేశ్వరుడికి ఇవ్వగలిగినది, పరమేశ్వర సృష్టిలోనిది కానిది మీ దగ్గర లేదు. మీ దగ్గర అంటే నీ దగ్గర ఉందా అనుకోకండి, నా దగ్గర లేదు, ఏదో చెప్తున్నాను కాబట్టి అలా అన్నాను అంతే. నేను అరటిపండు తెచ్చి ఈశ్వరుడికి ఇచ్చాను అనుకోండి, అరటిపండు ఎక్కడిది? ఆయన సృష్టిలోదే. యాపిల్ పండు ఎక్కడిది? ఆయన సృష్టిలోదే. ఉట్టినే కోటేశ్వరరావు ఇచ్చాడు అనిపించుకోవడానికి నాకెవరో పట్టుకొచ్చి ఇస్తారు. నేను పట్టుకెళ్ళి ఈశ్వరుడికి ఇచ్చి అక్కడి నుంచి మెహర్బాని నేనే పట్టుకెళ్ళి ఇచ్చాను అరడిన యాపిల్ పండు. నేను ఇవ్వడం ఏమిటి? ఆయనది ఆయనే ఆయనకి ఇప్పించుకుంటూ వీడిచ్చాడన్న కీర్తి నాకు ఇవ్వడానికి నా యందు ఆ అనుగ్రహాన్ని కురిపించి 4 యాపిల్ పళ్ళు తేగలిగిన ఆ శక్తిని నాకు కల్పిస్తాడు. యశస్విని అని ఆవిడికి పేరు. ఆవిడ ప్రీతి చెందింది అనుకోండి, అమ్మవారు చాలా సంతోషించింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందంటే కీర్తి కట్టబెడుతుంది. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలోనూ ఆ పేరు ఉంటుంది, పరదేవతాపరంగానూ ఆ పేరు ఉంటుంది. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. ఆయనండి ఎంత మంచి పని చేశారు, రమాదేవి గారు సత్యనారాయణ గారు దంపతులు ఎంత చక్కటి దేవాలయం కట్టారు అన్న కీర్తినిస్తుంది. ఆ కీర్తి ఇచ్చింది అంటే దాని వెనక అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ అనుగ్రహించింది అని గుర్తు.
ఆ పని చెయ్యడానికి కావలసిన సమర్థతనంతటినీ కృప చేసింది. కృప చేసి అందరూ మీరు చేశారంటారు అంటే నేను సంతోషిస్తాను. అందుకని మిమ్మల్ని అంటారు అలా అనని అంటే, అలా అనని అంటే మంచిది, చాలా మంచిది, అది యోగ్యత పొందారని గుర్తు. ఇప్పుడు అది ఎందుకు నిలబడుతుందంటే వినయం చేత నిలబడుతుంది. బయట అన్నప్పుడు నవ్వి ఊరుకోవాలి. ఇంటికెళ్ళి అమ్మా ఎంత తమాషా చేస్తున్నావు, చేయించింది నువ్వు, శక్తి నీది, కీర్తి నాకు ఇచ్చావు, అమ్మా నన్ను మాత్రం నీ చేతి నుంచి వదిలేకు సుమా, వినయం అలాగే ఉంచు సుమా, గబుక్కుని నేనే అన్నీ చేశానన్న భావన నాకు కలగకుండా చూడు సుమా అనొక్క మాట అన్నారనుకోండి, పొంగిపోయి ఇంకా ఎన్నో ఎన్నో చేయించి ఎంతో కీర్తినిస్తుంది ఆవిడ. అదొక్కటి మాత్రం నేర్చుకోవాలి, నహ. అందుకే మీరు ఇన్ని పూజలు చేయండి, నమః 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 నమః, నాది కాదు నాది కాదు నాది కాదు, నోటితో అనడం కాదు, లోపల భావన పరిపుష్టం కావాలి. ఆ భావనా పరిపుష్టతని పొందడానికే మధుకైటభ సంహారము అంటారు. మధుకైటభారి అని అమ్మవారికి పేరు. మధుకైటభులను సంహరించింది ఆవిడ. మధుకైటభులంటే ఎవరో అనుకోకండి, మధువు అంటే తేనె బిందు, కైటభుడు అంటే కీట సంబంధం, క్రిమి, పురుగు. ఒక్క తేనె చుక్క నేను ఇక్కడ ఇలా పోసాను అనుకోండి, చుట్టూ గుండ్రంగా పడుకుంటాయి చీమలు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక్క తేనె చుక్క ఇక్కడ వేసాను అనుకోండి, గుండ్రంగా దాని చుట్టూ పడుకుని చక్కగా తేనె నాకుతాయి. ఆ మధు బిందువు, తేనె బిందువు నేను, ఆ చుట్టూ ఉన్న చీమలన్నీ నాదులు. ఒక్క నేనుంటే ఎన్ని నాదులుంటాయో. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా ఉత్తరీయం, నా పంచ, నా కళ్ళజోడు, నా రుద్రాక్షమాల, నా గొలుసు, ఎన్ని నాదులు. ఒక నేనుకి అన్ని నాదులుంటాయి. ఒక్క మధుబిందువు చుట్టూ అన్ని. కైటభ సంబంధం అంటే కీట సంబంధం, ఇన్ని చీమలు ఉంటాయి. ఇది నిజం కాదు, అవి నిజం కాదు, రెండూ ఒక్కసారే వెళ్ళిపోతాయి. ఎప్పుడు? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హైత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు మొహముద్గరం భజగోవిందంలో శంకరాచార్యులు వారు. కాలం తినేస్తుంది వీటది, మధుబిందువుని తీసేస్తుంది, చుట్టూ ఉన్నవి వెళ్ళిపోతాయి. వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. వయసు అయిపోతే కామవికారం లేదు, చేతిలో డబ్బులైపోతే సేవకులు పరిజనం ఉండరు, తత్వం తెలిసిందా సంసారం లేదు. కాబట్టి మధుకైటభులు అంటే నేను, దాని చుట్టూ ఏర్పడినటువంటి నాదులు. ఇప్పుడు ఈశ్వరుడికి ఇవ్వడానికి అన్నది మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. నేను నాది, నేను నాది, నేను నాది అనేటటువంటి సంకల్ప వికల్ప సంఘాతములకంతటికీ కారణమైనది మనసు. ఆ మనసు చంచలమై తిరుగుతుంది, అది ఎప్పుడూ ఒక చోట నిలబడదు. అలా నిలబడిందనుకోండి చాలా గొప్ప విషయం, అస్సలు నిలబడదు అది. అందుకే మీరు చూడండి, పుట అంతా చదివేస్తాడు, లోపలికి ఏమీ వెళ్ళదు, అది ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కన్ను చదవడం ధర్మం కాబట్టి చదువుతుంది. మనసుకి పరమేశ్వరుడు ఒక అద్భుతమైన శక్తి ఇచ్చాడు. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే మీకు ధ్యానం తెలుస్తుంది. ధ్యానమునకు పునాది ఎక్కడుంటుంది అంటే ఇదిగో ఇక్కడే ఉంది. మనసుకి పరమేశ్వరుడు పరదేవత ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి ఏది అంటే యాంత్రీకరణ విద్య. యాంత్రీకరణ విద్య అంటే ఏమిటో తెలుసా? ఒక్క క్షణం అక్కడ ఉంటుంది, తర్వాత నేర్పేస్తుంది కాళ్ళకి చేతులకి, తను వెళ్ళిపోతుంది. నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చదువు అన్నాను అనుకోండి, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అని చదువుతున్నాను అనుకోండి, నేను నిజంగా దానిలో రమించి చదువుతుంటే నా కంఠం తెలిసిపోతుంది. అందులో ఏమీ రమించకుండా నోటికొచ్చిన పద్యాలు అప్పచెప్పినట్టు అప్పచెప్పే విధానం ఒకటి ఉంటుంది. అందులో విశ్వం విష్ణుర్వషట్కారో దగ్గర మొదలు పెడతాడు, వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకీ దగ్గర బయటకు వస్తాడు. అంటే నోటికి అలవాటు అయిపోయింది, నోటికి వచ్చిందంటారు, చదివేసుకుంటాం. ఓసారి ప్లే బటన్ నొక్కారనుకోండి, మళ్ళీ ఆఫ్ నొక్కే వరకు క్యాసెట్ పాడినట్టు పాడేస్తుంది. మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అదేం అక్కడ లేదు.
అక్కడ ఉన్నది నిజమైతే ఎక్కడో అక్కడ ఆగిపోతుంది విష్ణు సహస్రం. మీ మనసు రమించింది. నిన్న చెప్పాను కదా లలితా సహస్రం గురించి, అలా ఉంటుంది. అలా ఆగకుండా చదివారంటే మీ మనసు నిలబడలేదని గుర్తు. కాబట్టి మనసుని నిలబెట్టడం చాలా చాలా కష్టం. దానికి యాంత్రీకరణ శక్తి ఉంది. నేను శివ పూజ చేయి అన్నాను అనుకోండి, బహుబుద్ధిగా మాట వింటు తప్పకుండా అలాగే బాబాయ్ వస్తానండి, రా కూర్చో, ఇదిగో జాజి పూలు తెచ్చాను, అదిగో అక్కడ శివమూర్తిని పెట్టాను, నేను ఒక్కొక్క పువ్వు వేస్తాను, ఒక్కొక్క నామం చెప్తాను, నువ్వు అనుభవించు అంటే అలాగే అంటుంది. ఓం నిధనపతయే నమః అంటాను నోటితో, అప్పుడు జాజి పువ్వు తీ ఇలా వేయి అన్నాను అనుకోండి, తప్పకుండా అలాగే ఓం నిధనపతయే నమః ఇది ఇలా తీసి ఇలా వేస్తాను, చక్కగా ఉంటుంది. అక్కడ ఓం నిధనపతాంతికాయ నమః ఉంటుంది. వెంటనే అంటుంది ఏం లేదు, అలా చెప్పి ఈ చేత్తో తీసి వెయ్యాలన్నమాట అని ఓం ఊర్ధ్వాయ నమః అనేటప్పటికీ వీధిలో దిష్టికి కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయింది, గుమ్మడికాయ తెద్దాం అనుకున్నాను, ఎప్పుడూ మర్చిపోతున్నాను, ఇవాళ శుక్రవారం రైతు బజారుకి గుమ్మడికాయలు వస్తాయి పల్లెటూళ్ళ నుంచి, తొందరగా వెళ్ళి ఓ మంచి గుమ్మడికాయ ఒకటి తీసుకొచ్చి కట్టాలి. అది ఎవరో చెప్పాడు, ఒక ఆయన గోడకి తగిలితే గుమ్మడికాయ తొందరగా కుళ్ళిపోతుంది అన్నాడు, గోడకి తగలకుండా కట్టడం ఎలా, ఇంకొంచెం ఊచ పొడుగు పెంచాలేమో, ఆ ఊచ పొడుగు పెంచాలంటే మనకి రాదు, ప్లంబర్ని పిలవాలి, వాడు దొరకడు, సరే అయినా ఓ ప్రయత్నం చేద్దాం, ఫోన్ చేద్దాం, ఇవన్నీ అనేటప్పటికీ నామాలు అయిపోయాయి, పువ్వులు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ దానికి ఆదేశం కావాలి శరీరానికి, ఏం చేయాలి తర్వాత, అప్పుడు వస్తుంది మళ్ళీ చెప్పడానికి, అయిపోయాయా పువ్వులన్నీ, అయిపోయాయి, ఏమి లేదు, ఇప్పుడు ఏం చేస్తామంటే 2 అగరత్తులు తీసి వెలిగించి ఈశ్వరుడికి ధూపం వేయి అంటూ, అంటే పాపం వీరి చేయి ఆ డబ్బా అయిపోయి 2 అగరత్తులు తీసి ఆ దీపంలో పెట్టి అసలు అలా వెలిగించకూడదు, అదో దోషం. కాబట్టి ఇప్పుడు అసలు మనసు లేదనడానికి గుర్తేమిటో తెలుసా, అగరత్తును పట్టుకెళ్ళి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు తిప్పడం ఎందుకది, అగరత్తు కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఎందుకు, అగరత్తు ధూపం, ధూపం అంటే ఏంటి, ఆ పొగ వాసన చూడు, సువాసన నీకు సమర్పిస్తున్నాం, సువాసన ఎవరు పుచ్చుకుంటారు, కాళ్ళ ముక్క, ముక్కు పుచ్చుకుంటుంది, అప్పుడు నువ్వేం చేయాలి, ముక్కు దగ్గర పెడితే దగ్గొస్తుంది, దూరంగా పెడితే అందదు, ఒకసారి తీసుకొచ్చి ఇలా పెట్టి తీసేయాలి, ఆ పొగ మెల్లిగా మేఘమండలంలో అలా ఆయన దగ్గరికి వెళ్తుంది, ఆయన నాసాపుటముల చేత ఆఘ్రాణిస్తాడు. నేను మీకు మాట చెప్తాను, ఒక చిన్న ఇరుకైన గదిలో మిమ్మల్ని కూర్చోపెట్టి ఇన్ని అగరత్తులు వెలిగించి పెట్టారనుకోండి, మీరు ఏమంటారు, ఒకటి పెట్టవయా బాబా అదేమిటి అని పెడుతున్నావు అంటారు. మీరు ఏ గుళ్ళో చూడండి, మీరు పెట్టి ఇవ్వడమే పాపం, ఏదో ఆ మతాపాల కట్ట ఏదో పట్టుకున్నట్టు, లేకపోతే కాకర పువ్వుతుల కట్ట పట్టుకున్నట్టు వెలిగించేసి ఓ ఇలా తిప్పుతారు, ఎందుకది, నిజంగా నీకు మనసు ఉందా ఉపచారం మీద, ఎందుకని అగరత్తులు ఎవడైనా చెప్పాడు, అది వేరం చెప్పింది అలా వెలిగించమని, ఒక్క అగరత్తే వెలిగించు, ఒక్క అగరవత్తు వెలిగించి ముక్కు దగ్గర చూపించి తీసి అక్కడ పెట్టేసి, అది మెల్లమెల్లగా వెడుతుంటే ఆయన ఆఘ్రాణిస్తాడంతే. సౌకర్యంగా ఉండాలి చేసేది, ఉపచారంలా ఉండాలి, దానికి నీ మనసు నిలబడాలి, దానికి అలవాటు అయిపోయింది, 1 రోజా 2 రోజులా, రోజూ పూజే దిక్కుమాలిన పూజ, విసుగు దానికి అక్కడ ఉండాలని మనసా ఏమి, అది మళ్ళీ ఇంకో చోటుకి పోతుంది, చెయ్యి ఇలా గిరగర తిప్పేస్తుంది, గంట ఇలా కొట్టేస్తుంది, నోట్లో మంత్రం చెప్పేస్తాడు, అయిపోతున్నారు అక్కడ పెట్టేస్తుంది, ఏమిటి తర్వాత ఏమన్నా అయిపోయిందండి అగరత్తో మళ్ళీ వస్తుంది, అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ అదిగో ఆ పాత్ర తీసుకో, అందులో కాస్త కర్పూరం పెట్టి వెలిగించు, గిరగిర తిప్పి మళ్ళీ గంట కొట్టు, మళ్ళీ అక్కడికి వచ్చి ఇలా పట్టుకునే వరకు మళ్ళీ పోతుంది అక్కడికో, నోటికి వచ్చేసింది శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం అని చదివేస్తూ ఉంటుంది, ఇది ఎక్కడికో పోతుంది, ముద్ద కర్పూరం రావట్లేదు ఈ మధ్య, అన్ని బిళ్ళలే వస్తున్నాయి ఏమిటోనో, ఎందుకు ముద్ద కర్పూరం అయితే నీకెందుకు, బిళ్ళలైతే నీకెందుకు, అక్కడ ఉందా మనస్సు, ఉండదు, అది చాంచల్యము, చిత్తమనేది ఉండదు, అది కదిలిపోతుంది. కారణం ఏమిటి, దానికి ఉన్న పెద్ద లక్షణం ఏమిటంటే యాంత్రీకరణ. మీరు ఏ పని మొదలు పెట్టినా అది ఏం చేస్తుందంటే ఎలా చెయ్యాలో కర్మేంద్రియాలకి చెప్తుంది, చెప్పి తను వెళ్ళిపోతుంటుంది, ఇది దాని బలం. ఈ బలాన్ని మీరు సద్వినియోగం చెయ్యాలి, అంటే ఈ బలంతోటే, మనసుకున్న ఈ బలంతోటే మీరు పరమేశ్వరుడి వైపుకు తిరగాలి. ఇప్పుడు ఇదే బలం మనసుది మీరు ఆలంబనం ఇచ్చారనుకోండి ఈశ్వరుణ్ణి, దానికి బాగా, అందుకే గీతలో భగవాన్ అంటాడు మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ అంటాడు, నా యందు మనసు పెట్టు,
నా యందు బుద్ధి పెట్టు, అయిపోయిందంతే, నువ్వు తరించిపోయావు అన్నాడు. మనసు పెట్టడం అంత తేలికైపోతే ఉత్తరయం తీసి పెట్టేసినట్టు పెట్టేయడం ఏంటది? అది నా మాట ఒకటి వింటే నేను పెడతాను, అది నా మాట వింటే కదూ నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి. అదేం నా మాట విందో, అది ఎటో పోతూ ఉంటుంది. దాని మాట వినడం నాకు అలవాటు కొన్ని కోట్ల జన్మలుగా. ఇవాళ కొత్తగా ఇవాళ నుంచి నా మాట వినంటే అది వింటుందా? అది విందో, అది చాంచల్యం వెళ్ళిపోతుంది. అందుకని మనసుకి తర్ఫీదు ఇస్తారు, శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? నువ్వు అస్సలు కదలద్దు, అలా పడుండు అన్నారనుకోండి, మీరు ఒక్కనాటికి ఉండదు. అప్పుడు మీరు ఏమైపోతారో తెలుసా? విసిగెత్తిపోతారు మీ మనస్సుతో. మీరు ఏమీ చూడకండి, మీ మనస్సులో అభయహస్తం ఒక్కటే కనపడాలి, ఇంకేమీ కనపడకూడదు అని నేను అన్నాను అనుకోండి, మీరు ఒళ్ళు బిగదీసేసుకుని ఇలా పెట్టుకుని ఇలా కళ్ళు మూసేసి కూర్చున్నారు అనుకోండి, అభయహస్తం తప్ప అన్నీ కనపడతాయి. ఎందుకనో తెలుసా? దానికి అంతకన్నా బలం ఎక్కడంటే నిషిద్ధ వస్తువు పట్టుకుంటుంది. ఏది వద్దని నేను అంటానో దాన్నే పట్టుకుంటుంది మనసు. మీరు చాలా జాగ్రత్త, మీరు తరించిపోతారు. 3 రోజుల్లో మీకు పరదేవత కనపడిపోతుంది. కానీ మీరు నిద్ర లేవగానే ఒక 5 నిమిషాల వరకు మీకు కోతి గుర్తు రాకూడదు అని నేను అన్నాను అనుకోండి, మీకు అదే గుర్తొస్తుంది. ముందు ఆ మాట నేను చెప్పినప్పుడు పొంగిపోయి అలాగేనండి అయితే 4వ రోజున పరదేవతను చూసి మీ దగ్గరికి వస్తానని వెళ్ళిపోయి 4వ రోజున దిగాలు మొహం పెట్టుకొచ్చి అంటే కోతి కనపడకుండా ఎలాగండి అని అడుగుతారు. ఏది వద్దంటానో అది పట్టుకుంటుంది మనసు, ఏది పట్టుకోమంటానో అది పట్టుకోదు. అది దానికి ఉన్న లక్షణం, అది దాని బలం. దానివల్లనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటాడు గీతాచార్యుడు. మనసు చేతనే మనుషులు పునర్జన్మకెడుతున్నారు, మనసు చేతనే తరించిపోతున్నారు. ఆ మనసుకి అధ్యవసాయం ఇవ్వడం మీదనే ఆధారపడుతుంది శక్తి. అందుకని ఇప్పుడు మీరు మనసుని పూర్తిగా నియంత్రించేశారనుకోండి, మీకు తెలియనివేవో నేను చెప్పాను అనుకోండి, అసలు మీకు ఎప్పుడు అలవాట్లేదు, మీరు ఎప్పుడు చూడలేదు, మీరు ఎప్పుడు చేయలేదు, అలాంటివేవో నేను చెప్పి అవన్నీ చెయ్యండి, పూజలో మీకు అనుగ్రహం కలుగుతుందన్నాను అనుకోండి, మీరు అసలు ఆ మంత్రమూ రాదు, ఆ ఉపచారమూ రాదు, మీరేం చేస్తారు? చేయలేరు. అందుకే ఋషి దార్శనికుడు. ఆయన ఏం చేశాడంటే స్త్రీ సూక్తంతో చెయ్యండి, పురుష సూక్తంతో చెయ్యండి, స్త్రీ సూక్త పురుష సూక్తాలతో చెయ్యండి, పౌరాణికంగా చెయ్యండి. ఎలా చేసినా షోడశోపచారములకు తగ్గించేస్తారు. అసలు చతుషష్ఠుపచారాఢ్య 64 ఉపచారాలు చెయ్యాలి. అసలు 64 గుర్తుండవు. మళ్ళీ పుస్తకం పెట్టుకోవడం, దాని మీద నీళ్లు పోసేసుకోవడం, కళ్ళజో నిండా పోసేసుకోవడం, తుడుచుకోవడం, ఇవే సరిపోతాయి. అందుకని గుర్తు పెట్టుకొని 16 అవి గుర్తున్నామండి. నాకు చాలా అదృష్టవంతుడివి 5 పంచోపచారాలు. కనీసంలో కనీసం గుర్తు పెట్టుకోవలసినవి 16 ఉపచారములు. 16 అంకెకి అంత గొప్పతనం ఎందుకు వచ్చిందో తెలుసా? 16 షోడశి, 16 సౌందర్యలహరి, 16 కళల కనుక. అసలు ఆ 16కి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే మనిషి జీవితంలో పుట్టుక క్రమం దగ్గర నుంచి శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మాండంలో కలిసిపోయే పర్యంతం జరిగే సంస్కారములు 16. చంద్రుడి కళను అనుసరించి మనిషి వికసనమునకు 16 సంస్కారములతో కలుపుతారు. ఈ 16 సంస్కారాలు మనిషిని పరమేశ్వరుల్లో కలుపుతాయి. అందుకని 16కి అంత శక్తి వచ్చింది శాస్త్రంలో. షోడశి అమ్మవారి కళలుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీకు తెలియనివి నేను చెయ్యండి అన్నాను అనుకోండి, చెయ్యలేరు. కాబట్టి ఋషి ఏం చేశాడంటే మీకు తెలుసున్నవే నేను చెప్తాను, మనసుకి చిన్న అవకాశం ఇవ్వండి కదలడానికి. అప్పుడు కొద్దిగా కదలమన్నారు కదా, కూర్చుంటుంది. లేకపోతే అది కూర్చోలేదు, దానికి చిరాగ్గా ఉంటుంది. ఏమిట్రా ఇలాగా బంధించేశాడు, ఎటు వెళ్ళొద్దంటాడు, ఏమిటో ఒక్కటే చూడమంటాడు, ఎక్కడ కూడా రా, ఇదేం ప్రారంధం రా అంటాడు. దాని లక్షణం ఏమిటో తెలుసా అండి? ఫోన్లేవే, కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు, కళ్ళు తెరిచి అలా చూడు వెంకటేశ్వర స్వామిని అన్నారు అనుకోండి. చాలామంది అంటారు ఏమండి తోసేశారండి ఆనంద నిలయంలో, మహాదర్శనం అండి, లఘు దర్శనం అండి, లఘు మహాదర్శనం అండి, అసలు ఒక్క క్షణం కూర్చొనివో లేదండి అంటారు. అలా అన్నవాడిని ఒకడిని చెయ్యట్టుకు లాక్కెళ్ళి ఆ కులశేఖరాల్వారు పడి ముందు కూర్చోబెట్టి ఇవాళ రాత్రి 1 గంటకి ఏకాంత సేవ అయ్యాకే నువ్వు బయటికి వెళ్ళడం అన్నారనుకోండి, ఇప్పుడు వెంటనే ఏమంటాడు తెలుసా అండి, మా అబ్బాయి ఉండిపోయాడండి బయట బాబు, అలా అంటే అలాగండి ఒకసారి వెళ్ళొస్తానండి. ఓ 2 గంటలు ఉండి ఏమంటే టిఫిన్ అక్కర్లేదా, ఏమక్కర్లేదా, ఏవో కూర్చుంటానన్నాను కానీ అలా 1 గంట వరకు నాకెందుకండి అంటాడు. ముత్తిది ఏదో చూపించలేదండి అంటారు కానీ నిజంగా చూస్తూ కూర్చోవా అంటే ఎవడు ఉన్నాడు అక్కడ. అసలు నన్ను అడిగితే తిరుమలలో వచ్చిన ప్రతివాడు ఓ రోజు గుళ్ళో కూర్చోవలసిందే. వచ్చిన వాళ్ళకి లాటరీ వేసి కూర్చోబెడుతుంటామంటే ఎవడు వెళ్ళడం, భయపడిపోతారు.
అయ్య బాబా అలా అలా కూర్చుంటామని అంటారు. ఇది అలా అంటాడంతే మనిషి. మనసు అలా అంగీకరించదు. అది పింకితనం దానికి. అది ఇట్టిట్టి అలిచిపోతుంది, మార్చేసుకుంటానంటుంది. అందుకే ఉపచారములను మార్పు చేస్తారు. ఆ మనసు ఊరికే బడలిపోయాను అనకుండా దానికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వడం కూడా ఎలా ఇస్తారంటే, మీరు ప్రతిరోజు ఏం చేస్తారో అవే చేయిస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీకు నేనంటే ఒక గౌరవం ఉంది అని అనుకోండి. గౌరవం ఉంది, కోటేశ్వర గారు మా ఇంటికి ఒక్కసారి వస్తారా అన్నారు. అమ్మ రేపు ఉదయం 11 గంటలకు వస్తాను మీ ఇంటికి అన్నాను. రేపు ఉదయం 11 గంటలకి మీరు ఏం చేస్తారు నేను వస్తానని? వీధిలో నించుంటారు కదా నా మీద గౌరవంతో. నేను వచ్చి దిగాను అనుకోండి, రండి 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 కోటేశ్వర గారు, చాలా సంతోషం మీరు వచ్చారు, మాకు చాలా ఆనందం, ఎప్పటి నుంచో మీరు వస్తే బాగుండు అనుకుంటున్నాను రండి అని నన్ను లోపలికి పిలుస్తారా? కాళ్ళు కడుక్కోండి అని నాకు కాసి నీళ్ళు ఇస్తారు. బయట నుంచి వచ్చాను, ఏవేవి ముట్టుకుని వచ్చానో చేతులు కడుక్కోండి అని ఇస్తారు. తుడుచుకోండి అని నాకు వస్త్రం ఇస్తారు. కూర్చోండి అని నన్ను కూర్చోబెడతారు కుర్చీ వేసి. నేను పక్కన చిన్న కుర్చీలో కూర్చుంటున్నాను అనుకోండి, అవతల వారి యందు ఉన్న గౌరవ భావము పసిగట్టబడుతుంది అప్పుడే. ఓ పెద్ద కుర్చీ ఉండగా మీరు చిన్న కుర్చీలో కూర్చుంటున్నారు అనుకోండి, ఇందులో కూర్చోండి అంటారు. రెండూ కుర్చీలే. అంటే మీరు సౌకర్యంగా ఉండాలని అవతల ఆయన తాపత్రయపడుతున్నాడంటే మీ మీద అంత ప్రేమ ఉందని గుర్తు. మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ఏమైనా పుచ్చుకుంటారా? స్నానం చేస్తారా? లేకపోతే బాగా చెమట పట్టేసినట్టుంది అంటే, అమ్మ పంచి తెచ్చుకోలేదు, ఏం పర్వాలేదండి మా ఇంట్లో పంచల షాప్ ఉంది, స్నానం చేసి వచ్చారు, ఒళ్ళు తుడుచుకోండి, బట్ట ఇచ్చారు, విభూతి పెట్టుకోండి, బొట్టును మా పూజ గదిలో విభూతి బొట్టు పెట్టుకున్నారు, కూర్చోండి, కాస్త కాఫీయో పాలో ఏవో ఇచ్చారు, కాస్త మీరు పుచ్చుకున్నారు, కడుక్కోండి, నోరు కడుక్కోండి, అయిపోయింది. కాసేపు దగ్గర కూర్చుని ఏవో 4 మంచి మాటలు మాట్లాడారు, అయిపోయింది. అమ్మ నేను బయలుదేరుతాను, చాలా సంతోషం అండి వచ్చారు, బయలుదేరి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇవి చెయ్యడానికి మీ మనసుకి ప్రత్యేకమైన శిక్షణ ఏమైనా అవసరమా? మీరు రోజూ చేస్తున్నది ఇదే పూజగా చేయిస్తారు. ఎందుకనంటే మీకు ప్రీతి ఉంటే కదూ ఇవన్నీ చేస్తారు. మీకు ప్రీతి లేదనుకోండి మీరు ఇవన్నీ చెయ్యరు. మీకు భగవంతుని పట్ల ప్రీతి ఉన్నది అని గుర్తు ఏమిటంటే, మంత్రం చెప్పి ఇదే ఉపచారం చేస్తారు. ఆవాహయామి, ఆవాహయామి అంటే ఈశ్వర రండి. ఇప్పుడు పూజలో ఏముంటుందండి? అక్కడ విగ్రహం ఉంటుంది. విగ్రహం ఆవాహయామి అంటే కొత్తగా ఎలా వస్తుంది అక్కడికి? అది ఉన్న దగ్గరే మీరు కూర్చుని ఉన్నారు, కొత్తగా ఎలా వస్తుంది అక్కడికి? ఈశ్వరుడు వస్తాడు అందులోకి? రాడు. ఆవాహయామి అన్న మంత్రానికి అర్థం ఏమిటో తెలుసా? కొత్తగా రమ్మడానికి ఎక్కడి నుంచి వస్తాడైనా? అక్కడేగా ఉంది మూర్తి. ఆవాహయామి అని మీరు ఆగితి కళ్ళు మూసుకుంటే మంత్రం చెప్పి, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తంలోంచి, సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలోంచి చెప్పి, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అన్నాను అనుకోండి, లేదా లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అన్నాను అనుకోండి, మంత్రంతో ఆపేసేయమని కాదు, మూడిటిని ఏకీకృతం చేయమని. వాక్కు నోటితో చెప్పిన దాన్ని, మనస్సుని అక్కడ నిలబెట్టాలి, కర్మ చేతితో చెయ్యాలి. ఆవాహయామి అన్నప్పుడు అయ్యా రండి ఇలా అనాలి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న మూర్తే ఆయన వచ్చి లోపలికి నడిచొచ్చి ఆయన సింహాసనం దగ్గర నిలబడి ఇక కూర్చోడానికి సిద్ధపడుతున్నారన్నట్లుగా మీరు వారిని చూడాలి. వారి పంచ, ఆయన పాదాలు, అమ్మవారి పాదాలు, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. మీ మనసులో వెంటనే పొంగొస్తుంది, అబ్బా నా స్వామి తల్లి వచ్చారు. ఇప్పుడు ఏమంటారు మీరు? వాళ్ళు రాగానే చాలా సంతోషిస్తారు. స్వామి నా కోసం వచ్చారా? ఆవాహయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇలా చేతులు చాపారు. ఏది మీ మనసు ఉంటే కదా మంత్రం ఆగడం. అసలు అక్కడ మనసే లేదు, ఇంకా మంత్రం ఎందుకు ఆగుతుంది? గడ 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 వల్లించేయడమే. మనసు ఆగిందనుకోండి, నిజంగా అక్కడ ఉందనుకోండి, ఒక్క క్షణం ఆగుతారు. శంకరుడు తెల్లగా ఇలా చేతులు చాపితే అమ్మ ఎర్రగా చేతులు చాపింది అనుకోండి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు, అమ్మవారి చెయ్యంతా ఎర్రగా ఉంటుంది, అమ్మవారి చేతి వేళ్ల చివర్లు మరింత ఎర్రగా ఉంటాయి.
ఆయన నాలుగు కరుచుకున్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఎర్ర తామర పువ్వులా ఉంటుంది నీ చెయ్యి అన్నారు. ఎర్ర తామర పువ్వుకి ఎర్ర తామర పువ్వు యొక్క కొసలు ఎర్రగా ఉండవు, కొంచెం తెలుపుగా ఉంటాయి. అరే అలా అన్నాను, అమ్మవారికి అలా ఉండదే, తెలుపుగా ఇంకా ఎర్రగా ఉంటుంది, మరి ఎలా దిద్దుకోవడం అని శంకర భగవత్పాదులు కాబట్టి రచన కొనసాగింపు చేసి ఆయన అన్నారు, అమ్మా నువ్వు నీ చెయ్యి ఎటువంటి తామర పువ్వో తెలుసా? లక్ష్మీదేవి ఎర్ర తామర పువ్వులో కూర్చుని పాదానికి లత్తుక పెట్టుకుంది. లత్తుక పెట్టుకుంటే చెయ్యి అంతా అంటుకుంది ఆ ఎర్రటి లత్తుక. ఏం చేస్తారు ఆడవాళ్ళు? లత్తుక పెట్టేసుకుని లేచి వెళ్ళిపోతూ చేతి బట్ట అక్కడ ఉంటే దానికి తుడిచేసుకుంటారు ఇలా. లక్ష్మీదేవి మళ్ళీ లేచి వెళ్ళి చేతి బట్ట ఎక్కడ తెచ్చుకుంటారని ఆవిడేం చేసిందంటే ఆ ఎర్ర తామర పువ్వు కొసలకి ఇలా తుడిచేసింది. ఇప్పుడు లక్ష్మీదేవి లత్తుక పెట్టుకుంటే చేతి కంటుకున్న లత్తుకని తామర పువ్వు యొక్క రేకుల చివర తుడిచేస్తే ఆ రేకులు ఎంత ఎర్రగా ఉంటాయో నీ వేలి కొసలు అంత ఎర్రగా ఉన్నాయన్నారు. ఆ తామర పువ్వు అమ్మా నేను చెప్పింది, మామూలు తామర పువ్వు కాదన్నారు. కాబట్టి మీకు ఇలా శంకరుడు అమ్మ చేతులు చాపారనుకోండి, ఆ తెల్లని ఎర్రని చేతులు, ఆ ఉంగరాలు, కదలిన బాహుపద క్రమమున రవము సూపిడి నూపురముల వాణి అంటారు భాగవతంలో. మహానుభావుడు పోతన గారు అక్రూరుడు బలరామకృష్ణుల్ని తీసుకెళ్తున్న సందర్భాన్ని వర్ణిస్తూ ఇలా చెయ్యి కదిపితే పరమేశ్వరుడు అమ్మవారును వాళ్ళ చేతుల యొక్క కంకణములు కణ 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 కణమని కదులుతాయి, అమ్మవారి గాజుల సవ్వడి వినపడుతుంది. వాళ్ళు ఇలా చేతులు చాపారు, మీరు ఇలా నీళ్లు పోశారు ఉద్ధరణితో. ఇప్పుడు ఆ చేతులు తడిశాయి, మీరు ఊరుకుంటారా? మీ మనసు నిలబడింది అనుకోండి, వెంటనే ఉత్తరీయం ఇలా తీసి ఓసారి ఇలా అంటారు. అందుకే ఇతరుల పూజ చూడవద్దు అంటారు. ఎందుకనంటే మీరు పూజ చూశారనుకోండి ఆయనకి ఏమైనా పిచ్చి ఉందా అనుకుంటారు. దీనికి ఎందుకు ఇలా అంటున్నాడు అంటారు. అర్థం కాదు, ఆయన మనస్సుతో చేస్తున్నాడు. ఆయనకి పరదేవత చేతులు పరమేశ్వర చేతులు కనపడుతున్నాయి, వాటిని తుడుస్తున్నాడు ఆ తడి. ఇప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి, ఆ కమండలంతో పాదాల మీద నీళ్లు పోశారు. అందుకే ఒక్కొక్క మంత్రం వదిలిపెట్టేస్తారు, తుడిచారు చెప్పరు. నిజంగా మీ మనసు నిలబడింది అనుకోండి, ఇప్పుడు మీరేం చేస్తారు? వెంటనే ఆయన పాదాల మీద, అమ్మవారి పాదాల మీద చేతులు వేసి ఆ తడి మీ తల మీద ఇలా చల్లుకుంటారా? మీ ఉత్తరీయం తీసి మెత్తటి బట్టతో వాళ్ళిద్దరి పాదాలు తుడుస్తారా? ఆగాల పూజ కాసేపు, ఒక్క క్షణం ఆగాల వద్దా? గడ 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 మీరు చదివారనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, చేశారా పూజ? పూజ చేశానన్న పేరుతో నటన చేశారు మీరు, పూజ చెయ్యలేదు. పూజ చేసింది నిజమైతే మీ మనస్సు వలన మంత్రం ఆగిపోవాలి. అక్కడ ప్రతి చోట మంత్రం ఆగుతుంది. అయింది, కూర్చోండి. సింహాసనం సమర్పయామి. నువ్వు రోజు సింహాసనం వెయ్యలేకపోవచ్చు, కానీ ఓ ఎర్రని పరుపుతో ఉన్నటువంటి సింహాసనం మీద రెండు పక్కల సింహం తలలు ఉండి దాని మీద మెత్తటి బట్ట వేసి ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుని దాని మీద చేతులు పెట్టుకుని ఒక్కొక్క కాలు పైకెత్తి పాదపీఠం మీద పెట్టుకుని ఒక కాలు కింద పెడితే ఆ పాదం ఒకటి మీకు కనపడుతుండగా మీకు ఆ పాదపీఠం, ఆయన కాలు కదపడం పెట్టడం, ఆ కంకణాలు, అమ్మవారి పాద మంజీరములు, ఆవిడ మట్టెలు కనపడ్డాయనుకోండి, ఏమో మీరు పూజ చెయ్యొచ్చు, చెయ్యలేకపోవచ్చు. అందుకే శాస్త్రం ఏం విధించిందంటే సంధ్యావందనం ఒకటి చేస్తే మిగిలిన పూజ అయిపోయినట్టే అంది. కారణం ఏమిటో తెలుసా? ఒక్కొక్కసారి ఈ ఉపచారంలో ఎక్కడో ఆగిపోతుంది మనసు, అది దర్శనం చేస్తూ ఉండిపోతుంది. చాలు వాడే పూజ చేసి అన్నీ గడగడగడగడ చదివేస్తే పూజ కాదు. అది ఉట్టి అబద్ధం, అది ఉట్టి నటన, అది ఉట్టి యాంత్రీకరణ, అది ఉట్టి తంతు. నిజమైన పూజ ఎప్పుడంటే అలా ఆగినప్పుడే, మనసు నిలబడినప్పుడే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాదాలు కడిగాడు, స్నానం చెయ్యండి. చక్కగా బిందెతో నీళ్లు పెట్టాడు, ఇద్దరూ కూర్చున్నారు, ఇద్దరికీ అభిషేకం చేశాడు. సమంత్రకంగా ఇద్దరు స్నానం చేశారు. అమ్మ ఒళ్ళు తుడుచుకోండి, ప్లోత వస్త్రంతో తుడిచాడు. అమ్మవారికి కొప్పు వేశాడు, కొప్పులో పువ్వులు పెట్టాడు. అమ్మకి మెడలో దండలేశాడు, అయ్యకి దండలేశాడు, ఇద్దరికీ కిరీటాలు పెట్టాడు. ఆభరణాన్ సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి అంటే ఏం చేయాలి? మీరు మీ భార్య గారు యజ్ఞోపవీతం వెయ్యాలి, ఇద్దరు కలిపి పట్టుకుని. అంటే ఇప్పుడు ఏది కనపడాలి మీకు? మీ భార్య చెయ్యి కూడా కనపడాలి. అందుకు పట్టుకుంటాడు చిటికిన మీద.
ఆయన తన పూజలో ఆమెని కూడా పక్కన ఉంచుకుంటాడు. ఆయనకి పలహారం చేస్తోంది వంటింట్లో, ఆయన ఆమెని పక్కనే ఉంచుకున్నాడు. అందుకే అసలు పూజ ప్రారంభం ఎక్కడో తెలుసా? తన ఆచమనీయాన్ని తానే వేసుకున్నవాడు దరిద్రుడు జీవితంలో. నేనే ఆచమనీయం వేసుకుంటే ఇంకెందుకండి నాకు భార్య? నేను వేసుకోకూడదు ఆచమనీయం. నేను మీకు అబద్ధాలు చెప్పాననుకుంటే మీరు పెద్దల వేదభాష్యాలు చదవండి. పెళ్ళయిన తర్వాత భర్త గారు పూజకి కూర్చోగానే భార్య వచ్చి కూర్చోవాలి. భర్త ముందు స్నానం చేయాలా, భార్య ముందు స్నానం చేయాలంటే భార్య చెయ్యాలి భర్తకు అమర్చడానికి. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగానికి ముందు అభిషేకం ఉండదు, జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం. ముందు అభిషేకం అమ్మవారికి చేయిస్తారు. ఎందుకంటే అమ్మవారు తయారై అయ్యవారికి తయారు చేస్తుంది అన్నీ. పూజలో భార్య వచ్చి ఎడంవైపు కూర్చుని ఆయనకి ఆచమనీయం వేస్తుంది 3 మాటలు. ఆయన ఆచమనీయం వేశాక ఆవిడ వెళ్ళిపోతుంది వంటశాలకి. ఈయన కొనసాగింపు చేస్తాడు. ఎలా? ఆమె తన పక్కన ఉన్నదని భావన చేస్తాడు. యజ్ఞోపవీతం సమర్పయామి అన్నాడు అనుకోండి, పరమేశ్వరుడు ఏం చేయాలి ఇప్పుడు యజ్ఞోపవీతం వేయించుకోవాలంటే? ఆయన యొక్క ఇలా ఎడం భుజం మించి కుడి చేతి వైపుకు వస్తుంది యజ్ఞోపవీతం. అందుకని అది వేయించుకోవాలంటే ఆయన ఏం చేస్తాడు? అది వేయించుకోవాలి కాబట్టి ఉత్తరీయాన్ని తీసేసి ఇలా కిందకు వదిలేస్తాడు. వదిలేస్తే ఇప్పుడు ఏం కనపడుతుంది? ఆయన తెల్లని వక్షస్థలం కనపడుతుంది. కనబడితే మీరు మీ భార్య గారు కలిసి ఆయనకి ఇలా యజ్ఞోపవీతం వేస్తున్నారనుకోండి, దగ్గరగా ఆయన భుజాలు, ఆ భుజం మీద పిక్క, విశాలమైన వక్షస్థలం, ఇంతమందిని కాపాడగలిగిన ఆయన హృదయం చూస్తూ ఇద్దరూ కలిపి యజ్ఞోపవీతం వేయడం దర్శనం చేశారనుకోండి, మీరు తదేక దృష్టితో తాదాత్మ్యతతో అలా ఉండిపోవచ్చు కొంతసేపు. తర్వాత మీ మనసు అక్కడ నిలబెట్టడానికి ఏదో వస్త్రయుగ్మం సమర్పయామి. రోజు వస్త్రయుగ్మం ఇవ్వగలమా? ఇస్తే చాలా గొప్ప విషయం. నాకు కొంతమంది గృహస్థులు తెలుసు, వాళ్ళు ప్రతిరోజు వస్త్రయుగ్మం పెడతారు. పరమేశ్వరుడు పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటారు చక్కగా. కాబట్టి వస్త్రయుగ్మం పెట్టే అలవాటు కొందరికి ఉంటుంది. నేను ఒకరి ఇంట్లో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు దొంతర్లు పెట్టున్నాయి. ఏమిటివన్నీ అన్నాను. రోజు ఈశ్వరుడికి పెడతాం కదండి, అవే తీసి ఉంచుతాం. శేషవస్త్రాలు అవన్నీ ఇంటికి వచ్చిన అతిథిలో నారాయణుణ్ణి చూస్తాం, వాళ్ళకి పెడతాం. ఇవన్నీ ఇంట్లో పెళ్ళయింది ఇవే పెట్టేది, అంతేగాని ఏదో కొట్లోంచి కొత్త బట్టలు పట్టుకొచ్చి పెట్టాం. పరమేశ్వర శేషవస్త్రములనే వచ్చిన అతిథిలో ఈశ్వరుణ్ణి చూసి సమర్పణం చేస్తాం. ఐశ్వర్యం ఉంది, చక్కగా 100 పంచెలు 100 చీరలు పట్టుకొచ్చి పెట్టుకుంటారు. నువ్వు పెట్టలేవు. ఒక్కసారి నీ భార్యతో ఏదో పెద్ద బట్టల కొట్టుకెళ్ళినప్పుడు నువ్వు చూసిన పట్టు చీర జ్ఞాపకం తెచ్చుకో. ఆకుపచ్చ పట్టు చీర, దానికి ఎర్రని పెద్ద అంచు, అమ్మవారికి సమర్పణం చేశావు. తల్లి కట్టుకొచ్చి కూర్చుంది, ఆకుపచ్చ పట్టు చీర, ఎర్రటి పవిట కొంగు, నా తల్లి కట్టుకుని కూర్చుని ఉంటే ఒక్కసారి చూసి పొంగిపో. ఎంత జ్ఞాపకం ఉండాలంటే మరునాడు నువ్వు మళ్ళీ కొత్త బట్టలు ఇచ్చినప్పుడు అమ్మ ఆ బట్ట విప్పేస్తుంది. అది నువ్వు మడత పెట్టాలి మానసికంగా. మడత పెట్టినప్పుడు నిన్న నువ్వే బట్ట ఇచ్చావో నీకు గుర్తుండాలి. ఆకుపచ్చ బట్ట అమ్మ విప్పింది, నువ్వు మానసికంగా దాన్ని మడత పెట్టి పక్కన పెట్టగలగాలి. అసలు అది పూజ అందేది. నాకు చెప్పండి, ఇప్పుడు ఈ ఉపచారాలకు ఎంతసేపు పడుతుంది? నిజంగా మనసుంటే ఎంతసేపు అయినా పడుతుంది. ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేదనుకోండి, అది చేయడానికి మనసు యావగించుకుంటోంది అనుకోండి, దానికి ఇతర వ్యాపకాల మీద ఉత్సాహం శ్రద్ధ అనుకోండి, అసలు ఎలా కూర్చుంటుంది? కూర్చోదు. అందుకే శాస్త్రం అంది ఎక్కడికక్కడ లఘువు చేసింది. ఇన్ని చేయలేకపోతే నీ మనసుతో చెయ్యాలనుకుంటే పంచోపచారములు చెయ్యి, 5 చెయ్యి చాలు, నిన్ను నేను అనుగ్రహిస్తానంది అమ్మవారు. అందుకే పంచసంఖ్యోపచారిణి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు 5 పెట్టినా చాలు. అవి పంచతన్మాత్రలకి గుర్తు, నైవేద్యం. పూజ అంటే ఏ సుఖాలను అనుభవిస్తున్నామో సుఖస్థానములకు కృతజ్ఞత చెప్పినట్టు 5ంటికి. ఇవి నువ్వు చెయ్యాలి అంటే నీ మనసు ఉండాలి. అసలు నిజంగా ఆయన పూజ చేస్తున్నాడో చెయ్యట్లేదో ఎక్కడ దొరికిపోతాడో నేను చెప్పనా? ఆచమనీయం సమర్పయామి అన్న దగ్గర దొరికిపోతాడు. ఎందుకో తెలుసా? బాహ్యంలో మిగిలినవి మీరు పట్టుకోలేరు, కానీ అక్కడ దొరుకుతాడు ఎవరైనా. ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు తీసి ఇలా వదిలిపెట్టాడో ఆయన పూజ చెయ్యట్లేదు అని గుర్తు. ఆచమనీయం అంటే ఏమిటి?
3 మాటలు కదా పుచ్చుకుంటాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అది గుటక వేసి లోపలికి వెళ్ళాక పుచ్చుకోవాలి. మళ్ళీ ఈశ్వరుడికి ఇస్తే అంతే, 3 మాటలే ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆయన గుటకెయ్యాలా? నువ్వు వేసింది ఇలా తీసి కింది పెదవి దగ్గర పెట్టుకుని జుర్రుకోకుండా పుచ్చుకోవాలి, శబ్దం లేకుండా. గుటక వేశాక మళ్ళీ ఆయన చేయి చాపాలి, నీళ్లు పొయ్యాలి. నువ్వు 3 మాటలు ఇవ్వడానికి కొంత వ్యవధానం ఉండాలా, ఆగాల. నువ్వు ఇలా తీసి ఓ మారు పోసి ఆచమనీయం సమర్పయామియా, అదే ఆచమనీయం, అదే ఈశ్వరుడికి నువ్వు చేసే పూజ. ఎంత అబద్ధం నువ్వు చేస్తున్నది. నిజంగా నీ మనసు పెట్టి చేశావా? ఈశ్వరుడు అన్నాడు, ఎవడక్కాలి నీళ్ళు, ఎవడక్కాలి పాత్రలు, ఎవడక్కాలి నువ్వు తెచ్చిన పువ్వులు, ఎవడక్కాలి ఇవన్నీ నీ సృష్టించినవి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో ఇస్తే దళమైన పుష్పమైనను సలిలమైన, నువ్వు ఏమిచ్చావు నాకు అనవసరం. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన యలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్. పోతన గారు భాగవతంలో రుచిలోపాఖ్యానంలో కృష్ణుడి చేత చెప్పిస్తారు. ప్రేమతో నువ్వు ఇచ్చింది ఏదో అది నేను పుచ్చుకుంటాను, ఎందుకంటే అందులో నీ మనసు ఉంది. నువ్వు ప్రేమతో ఇవ్వలేదు, నాకు అక్కర్లేదు, నేను తీసుకోను, ఎందుకంటే అది నాదే, నేను సృష్టించింది. నువ్వు ప్రేమతో ఇచ్చావు, నేను పుచ్చుకుంటాను. నీది నాకు ఇచ్చావని పుచ్చుకుంటాను. నువ్వు ఆ మనసు నీది నిలబడలేదు, నువ్వు పూజ చేశావని నేను వెయ్యలేను, నేను పుచ్చుకోలేను. కాబట్టి ఇప్పుడు పూజ అనేటప్పటికీ మూడు ఏకీకృతమైతేనే పూజ. అది సాధన చెయ్యగా 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 వస్తుంది. మెల్లిమెల్లిగా మనసుతో దెబ్బలాట పెట్టుకోకూడదు. కొన్ని కోట్ల జన్మలుగా మనసుకి స్వేచ్ఛ ఇచ్చేసాం మనం. ఇవాళ అకస్మాత్తుగా నా మాట వినంటే అది విందాం, ఏం పర్వాలేదు, తప్పేం లేదు, నేను ఇచ్చిన స్వేచ్ఛ. అందుకని నువ్వు వెళ్ళిపోయావు రైతు బజార్కి, ఏం దోషం లేదు, పర్వాలేదు, రా వెనక్కి. ఈశ్వరుడికి ఆచమనీయం ఇద్దాం, చక్కగా చూడు. ఒక్క మాట చూస్తుంది మొదట్లో, తర్వాత మీరు మెల్లిగా 2వ మాట, 3వ మాట, 4వ మాట, 5వ మాట మీరు దానికి శిక్షణ ఇవ్వగా 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 అది ఏం చేస్తుందంటే, అందుకే నమః నమః నమః. పువ్వులతో పూజ ఎక్కువ ఉంటుంది. పువ్వులతో పూజ ఎక్కువ చేయడంలో మీ ఒక్కరి యొక్క క్షేమాన్ని మీరు కోరుకోరు, గుర్తుపెట్టుకోవాలి. నా ఒక్కడి కొరకు నీ చేసిన దాన్ని ఈశ్వరుడు అంగీకరించడు. రోజు అదే బుద్ధితో చేస్తున్నాడు అనుకోండి, అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అంటూను అసహ్యం వేస్తుంది ఈశ్వరుడికి. ఎట్రవిడి పూజ అని విశాల హృదయంతో చెయ్యాలి, అది పూజ. విశాల హృదయంతో అంటే నా ఒక్కడే కాదు ఈశ్వర, అందరూ బాగుండాలి. అందుకే నామాలు ఉంటే 108 ఉంటాయి, లేకపోతే 1000 ఉంటాయి. 112 ఉండకూడదా, 236 ఉండకూడదా, 357 ఉండకూడదా? ఉండవు. 108 తప్పితే సహస్రం. లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రం, శివాష్టోత్తరం శివ సహస్రం, విష్ణు అష్టోత్తరం విష్ణు సహస్రం. ఎందుకలా? ఒక్కటే కారణం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మనకి సనాతన ధర్మంలో ఎవరైనా పుడితే నక్షత్రాన్ని ప్రాతిపదికగా చూస్తారు. అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అన్నది చూడడానికి నక్షత్రం ఆధారం. ఏ నక్షత్రంలో పుట్టాడు అన్నది చూస్తారు. ఇప్పుడు ఆయన ఏ రాశిలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన యొక్క ఫలితములు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అన్నది చూస్తూ ఉంటాం. తిథివారములు కాదు, నక్షత్రం ప్రధానంగా ఉంటుంది జనన మరణముల యందు. ఈ నక్షత్రములు 27 ఉన్నాయి. ఇంతమంది పుట్టనివ్వండి, చెట్టు పుట్టనివ్వండి, పుట్టనివ్వండి, చీమ, పంది, కుక్క, నల్లి, పిల్లి ఏది పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 పాదములలోనే ఈ సమస్త జగత్తు పుట్టింది. 108 పాదములలోనే జగత్తు వెళ్ళిపోతోంది. 108 నక్షత్ర పాదములలో పుట్టిన ప్రతి వారికి వారు వీరని నాకు లేదు ఈశ్వర, అందరూ నీ బిడ్డలే, అందరూ బాగుండాలని నేను 108 పువ్వులు నీ పాదముల మీద వేస్తున్నాను, 108 సార్లు నామం చెప్తున్నాను. అది పూజ, విశాల హృదయం. మరి సహస్రం, నువ్వు ఆనందం ఆగకపోతే 108 చెప్పి ఉండలేకపోతే సహస్రం చేస్తే అనంతం. ఎంతో చేశావు. 108 చేయడానికి సమయం లేకపోతేనండి గడగడ గడగడ మాత్రం చదవద్దు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 3 మాటలు శ్రద్ధగా శ్రీరామ శ్రీరామ శ్రీరామ
అని వెళ్ళిపోతే చాలు. మీరు సహస్రనామాలతో ఆ రోజున పూజ చేసినట్లు వేసేస్తారు. అంటే ప్రతిరోజు అని కాదు, నిజంగా అంత ముఖ్యమైన పని ఉందనుకోండి, తెల్లవారుజామున అసలు ఎంత తొందరగా నిద్ర లేచినా అలా కుదిరే విషయం కాదనుకోండి, ఇంకా అప్పుడు అది చెప్తే చాలు. లోకంలో ఎప్పుడైనా ఏదైనా లోకానికి అందించగలిగినటువంటి మహాజ్ఞాని ఒక్కడే, పరమశివుడు ఒక్కడే చెప్తాడు. ఆయన తట్ట లోకానికి చెప్పేవాళ్ళు లేరు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. అందుకే శివుడికొక్కడికి ఆ పేరుంది. సదా బ్రహ్మ లేదు, సదా విష్ణు లేదు, సదా శివ ఉంది. అసలు ఎప్పుడూ కోపం లేనివాడు కోపం నటిస్తాడే తప్ప అసలు కోపం తెచ్చుకోవడం అన్నది అసలు లేనే లేనివాడు ఎవరంటే ఎప్పుడూ మంగళప్రదుడే. కోపం తెచ్చుకున్నట్టు కనపడినా మంగళప్రదుడే, మన కోసమే. ఆయన శివుడు ఒక్కడే. అందుకే సదాశివ ఆయనకే ఉంది. ఆ సదాశివుడు లోకాభ్యున్నతి కొరకు పార్వతీదేవికి చెప్తాడు. ఆవిడ అడుగుతూ ఉంటుంది, ఆయన చెప్తూ ఉంటాడు. వరలక్ష్మీ వ్రతంలో వరలక్ష్మీ వ్రతం చారుమతి కథ ఎవరికి చెప్పారు? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు. అయ్యా, సమయం లేని వాళ్ళు ఏం చెయ్యాలి? కేనోపాయే నలభున అడిగింది పార్వతీదేవి. అది వాళ్ళిద్దరి యొక్క ఔదార్యం. అడిగితే ఆయన అన్నాడు, పార్వతీ శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే. ఓ పార్వతీ, శ్రీరామ 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 అంటే వాళ్ళు 1000 నామాలు చెప్పినట్టే అన్నాడు. ఎలా? అక్షరాల్ని అంకెల్లోకి మార్చే పద్ధతి ఒకటి ఉంది సంస్కృతంలో. రా 2కి గుర్తు, మా 5కు గుర్తు. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 20 5 100 100 2 200 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి రామ 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 అంటే 1000 మాటలు అనేసినట్టు. సమయం లేనప్పుడు పార్వతి ఇలా అంటే సరిపోయింది. కాబట్టి పూజని మనసుని మాత్రం ప్రధానంగా చేసి చెయ్యవలసి ఉంటుంది. సరే, ఆ తర్వాత నీరాజనం. నేను ఇలా చెప్తే అసలు ఒక్క పూజ మనిషి తరించడానికి ఎందుకు పూజ వచ్చింది, అసలు ఆ పూజ అన్నదాని గురించి మాకు చెప్పండి, ఒక వారం రోజులని అడిగినవాడు ఎవడు ఉండడు. ఎప్పుడు రామాయణం చెప్పండి అని చెప్పండి అనేవాళ్ళే ఉంటాడు. కాబట్టి మంచిదే, అదేం తక్కువది కాదనుకోండి. కాబట్టి ఆ పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు పూజనీయుడవుతావు, నువ్వు విశ్వసనీయుడవుతావు. త్రికరణములు ఒకటవ్వాలి. మనో వాక్ కాయములు 3 ఒకటైనదంతా పూజ అవుతుంది. 3 ఎప్పుడూ ఒకటి కాకపోతే తంతు అవుతుంది చేసినంత. కాబట్టి ఇప్పుడు చంచలమవుతున్న మనస్సుని వెనక్కి తీసుకొస్తుంటారు, మధ్యలో వ్యవధానం ఇస్తారు. ఓ ఉపచారానికి మధ్యలో ఎక్కడికన్నా పోయిందనుకోండి, ఇబ్బంది ఏం లేదు. పోయావా ఎక్కడికో, దా తర్వాత ఉపచారం చేద్దాం రా. రైతు బజారు గుమ్మడికాయ అయిపోయిందా, సరే అన్నావుగా, ఏదో గుమ్మడికాయ తెచ్చుకుందాం అన్నావుగా, ఇది అయ్యాక తెచ్చుకుందాం, దా స్వామికి బట్టలు ఇద్దాం అని. పెంకి భార్య ఉంటుంది చూడండి, ఖచ్చితంగా ఇంటికి వచ్చిన వాడికి బట్టలు ఎట్టేటప్పుడు ఆవిడ ఎక్కడికో ఎడుతుంది. రావే అరుస్తుంటాడు, వచ్చేస్తున్నాను ఉండండి అంటుంది. అయ్యా నాకు సమయం అయిపోయింది, నేను బయలుదేరాలంటే అడిగిన ఆవిడ రాదు, ఎప్పటికో వస్తుంది లోపల నుంచి. అప్పుడు ఏం పని ఉంటుందో ఎవరికి అర్థం కాదు. అప్పుడు వస్తుంది, అలా రావే అది గుమ్మడికాయ ఎట్ట కూర్చుంటుంది. మీరు దాంతో ఘర్షణ పడకూడదు. పెళ్ళాంది దెబ్బలాడితే ఎలా? అందుకని ముద్దు చేసి పిలవాలి, పోన్లే రా అని తీసుకురావాలి. తీసుకొచ్చి దానితో ఉపచారం చేయించాలి. అంత జాగ్రత్తగా ప్రారంభం చేస్తే దానికున్న శక్తిని మారుస్తుంది. ఈ యాంత్రీకరణం ఉన్నదే, మీరు ఏది చేస్తూ ఉండండి ఈశ్వరుణ్ణి చూడడం మొదలెడుతుంది. ఇంతకుముందు ఏం చేసింది? ఈశ్వరుణ్ణి చూడవే అంటే ఇంకో చోటుకి వెళ్ళడం నేర్చుకుంది. ఇప్పుడు మీరు ఇంకో చోటుకి వెళ్ళినా ఈశ్వరుణ్ణి చూడడం మొదలెడుతుంది. అది దానికి ఉన్న లక్షణం. మీరు అలా వెళ్ళిపోతున్నారనుకోండి, శ్రావణ శుక్రవారం అలా వెళ్ళిపోతుంటే ఎవరో ఒక తల్లి అలా వెళ్ళిపోతోంది, కాళ్ళ నిండా పసుపు రాసుకుని ఏదో ఓ పచ్చడి పట్టుచీర కట్టుకుని ఆవిడ వెళ్ళిపోతోంది. ఈయన హఠాత్తుగా మోటార్ సైకిల్ ఆపేసి అలా చూస్తాడు. ఎందుకు అంటే దుష్టబుద్ధి చేత కాదు, ఆయనకి నా తల్లి కామాక్షి, అబ్బా ఆ పసుపు రాసుకున్న పాదాలు, ఆ మంజీరాలు, ఆ కొప్పు, ఆ పువ్వు, ఆ పట్టుచీర, నా తల్లి వెళ్ళిపోతోంది, అబ్బా నా తల్లి నడిస్తే ఇలాగే ఉంటుంది, మా అమ్మ నాకు దర్శనం ఇవ్వడానికి ఇవాళ ఇలా వచ్చింది అని
మనసుతో కైమోడ్చి నమస్కరిస్తాడు. ఇప్పుడు చూడవే అంటే చూడడం అలవాటు లేని మనసు ఎక్కడికి వెళ్ళి ఏం చూపించండి ఈశ్వరుణ్ణే చూస్తుంది. అది ఇప్పుడు ఎలా చూస్తుందో తెలుసా? ఈశ్వరుడికి చిరునామాగా విశ్వాన్ని చూస్తుంది. అది గుర్తు. నాకు 500 ఎకరాల ఎస్టేట్ ఉందనుకోండి, నా పేరుని బట్టి ఉందనుకునేది. 500 ఎకరాల ఎస్టేట్ ఉందనుకోండి, నాకు మొట్టమొదటి గేటు దాటి లోపలికి వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి సంస్థానం ప్రారంభం ఇక్కడి నుంచి అన్నాను అనుకోండి. కారులో మీరు ఒక 3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. 500 ఎకరాలంటే ఏం మాటలేంటి, 3 గంటలు అయిపోయింది అప్పటికి. ఏమంటే ఇంకా ఎంత ఉందండి అండి? ఏమిటి ఇంకా ఎంత ఉంది? కోటేశ్వరరావు ఎస్టేట్ ఎంత ఉంది కాదు. కొబ్బరి చెట్టు చూశారు, ఆరివిడ అసాధ్యం కూడా. ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి వీడికి. అక్కడ ఏదో పొద్దుతిరుగుడు పూల చెట్లు చూశారు, అమ్మో ఇది కూడా వేశాడు ఏంటి ఈయన. ఆ లోపల 2 గుడౌన్లు కనబడ్డాయి. ఇవి ఎందుకండి ఇక్కడ అంటే ఆయన వ్యాపారం చేస్తుంటాడంటే కొన్ని ఇక్కడ పెడుతుంటాడు. 2 గుడౌన్లు వ్యాపారం కూడా ఉంది ఏంటి. ఇప్పుడు ఇవన్నీ ఎవరివని చూస్తున్నారు? ఇన్ని చూస్తున్నా మీకు కోటేశ్వరరావే గుర్తొస్తున్నాడు. అమ్మో వీడికి ఎన్ని ఉన్నాయండి అంటున్నారు. మనసు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం అలవాటైతే విశ్వమును చూసి విశ్వనాథుణ్ణి పట్టుకుంటూ ఉంటుంది. అదో బంతి పువ్వును చూసిందనుకోండి, వెంటనే అలా చూసి అంటుంది, ఒరే ఇంతే కదరా మగ్గుండేది 4 రోజుల క్రితం. ఇన్ని రేకులు ఇంత అందంగా ఇలా పేర్చి దాని మీద ఇలా పేర్చి దాని మీద ఇలా పేర్చి పేర్చుకుంటూ వచ్చి మధ్యలో దగ్గరగా పెట్టి అందులో ఇంత సువాసన నిక్షేపించి ఆకుపచ్చటి గొట్టంలా అది ఉండవలసినటువంటి ఆధార పీఠాన్నిచ్చి దాన్ని చెట్టుకి కలిపి నీళ్లు గుచ్చుకుంటే ఇంత చక్కటి పువ్వు వచ్చి 4 రోజులు కూడా ఇది ఉండేటట్టుగా రేఖ ముట్టుకుని ఇలా లాగిన పువ్వంతా కదలాలి తప్ప రేఖ ఊడిపోకుండా ఇంత గొప్పగా పీల్చిన ఆ శిల్పి పరమేశ్వరుడు ఉన్నాడే, ఏం అసాధ్యం, ఎంత బాగా చేస్తాడు ఆయన, ఏమి చిత్రం రా అంటుంది. రోడ్డు పక్కన ఉమ్మెత్త పువ్వు చూసిందనుకోండి, అన్న ఇంత దుమ్ము ఇంత ధూళి, చెట్టంత దుమ్మా, కొట్లోంచి తీసుకొచ్చి మడత విప్పిన గ్లాస్ కోపంచి ఎలా ఉంటుందో అంత తెల్లటి ఉమ్మెత్త పువ్వా, ఎలా తెల్లవారేటప్పటికి దీన్ని సృజించాడురా, ఇంత తెల్లటి ఉమ్మెత్త పువ్వా, ఇంత అందమైన పువ్వా, దానికి కేసరములా, దానికి పచ్చటి చిన్ని 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 పైన పుప్పుడి కేంద్రాల, దాని మీద తుమ్మెదా, అది కూర్చోవడమా, అది కొద్దిగా ఊగడమా, ఏమి సౌందర్యాన్ని నిర్మాణం చేశాడరా అంటుంది. ఇప్పుడు మీరు విశ్వమునందు ఏం దానికి చూపించండి, అది విశ్వనాథుణ్ణి చూస్తుంది. ఏది చూసినా యజమానిని చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? దానికి యాంత్రీకరణ చేసింది. దాని బలహీనతగా చేసుకున్నది మనమే. దాన్ని బలంగా మీరు చేసుకోవడం అలవాటైపోతే అసలు అందుకే వివేకానందుడు అంటాడు, పూజ గదిలో పూజ చేయడం తప్పు కాదు, పూజ గదిలోనే చచ్చిపోవాలనుకోవడం తప్పు. ప్రపంచాన్ని పూజ గది చేసుకోవాలి, ప్రపంచమంతా పూజ గది అయిపోవాలి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోని నేర్పుతారు, అసలు పూజ చెయ్యని క్షణం జీవితంలో ఉండదు, ఎప్పుడూ పూజే, అసలు పూజ కాకుండా ఉండదు. ఎలా ఉండదు అని అడిగారు. శంకరులు ఒక జవాబు చెప్పారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మన దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అన్నారు. జపో జల్ప శిల్పం. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడితే 2 గంటల పైచిలుకు నన్ను పరదేవత తపస్సు చేయడానికి అంగీకరించిందని గుర్తు, అనుగ్రహించింది. ఎందుకని? ఇక్కడ భావములు ప్రచోదనమవుతుంటే మూలాధార చక్రం దగ్గర కదిలినటువంటి వాయువు పైకొచ్చి నోటిలోంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే సహస్రారం దగ్గరికి వెడితే వెనక్కి కొట్టబడి నోట్లోకి వచ్చి బయటికి ఉద్గమిస్తుంటే నాలో ఉన్నటువంటి భావమునకు అనుగుణంగా నా నాలుక నర్తించి నోటిలోనున్న గాలిని నొక్కుతుంటే ఆ నాలిక చేత నొక్కుడు పడిన గాలి అక్షరములుగా మారి అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని నాలోంచి బయటికొచ్చి ఆకాశమునందు ప్రయాణం చేస్తూ మీ చెవులలోంచి మీ మనసులో కడితే నాలో ఉన్న భావములు మీలో ఉన్న భావములై సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో ఒకటి చేస్తోంది ఆవిడ.
అమ్మా 2 గంటల పాటు అలా భావములను వాయువుని వాక్కుని తిప్పావా? మాట్లాడిన వాణ్ణి నాలో నా తల్లి మాట్లాడుతోందా? నా తల్లి మాట్లాడుతోంది. మరి కోటేశ్వరరావులు అన్న ఉపాధిలోంచి ఎందుకు మాట్లాడుతోంది? దీన్ని తరింప చెయ్యాలనుకుంది. ఈ ఉపాధి నాకు ఇచ్చినందుకు దీంతో వీడిది చేశాడన్న పుణ్యాన్ని నాకు కట్టపెట్టాలనుకుంది. దాని చేత చిత్తశుద్ధి కల్పించాలనుకుంది అని దీంట్లోంచి ఆవిడ పలుకుతోంది. పలికి ఈ పాత్రకి శుద్ధత కల్పిస్తోంది. అమ్మా ఎంత అనుగ్రహిస్తున్నావమ్మా నన్ను, నేనా మాట్లాడిన వాడిని, జగదంబ పలుకుతోంది. కాబట్టి ఆ అమ్మకి నమస్కారం అని నేను అన్నాను అనుకోండి, దేనికి నాకు అహంకారం? నాది ఏముంది అందులో? కర్తృత్వం. నా కర్తృత్వం ఏం లేదు. లోపల పలుకుతున్నదంతా ఆ అమ్మే, ఆ కదలికలన్నీ అమ్మే. అప్పుడు నా మాటలకి ఆధారం ఆవిడే అని నేను అనుకుంటున్నాను అనుకోండి, నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా ఆ తల్లి వల్లేగా మాట్లాడాను. అప్పుడు నేను పూజేనా చేస్తున్నాను? మూలం తెలుసుకున్నప్పుడు పూజేనా? సకలమపి ముద్రా విరచన. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి ఇలా తిప్పుతుంటాను, ఒక్కొక్కసారి ఇలా అంటుంటాను, ఒక్కొక్కసారి లోపల అన్నప్పుడు ఇలా అంటుంటాను, పైకంటే ఇలా అంటుంటాను, చెయ్యి కదుపుతూ ఉంటాను. ఈ చేతులు కదపడం అంటే ఎందుకు కదిలాయి? ఒక్కొక్కడు తన చెయ్యి కదలక బలవంతంగా కరెంటు షాక్ పెట్టించుకుని 1000 రూపాయల ఔషధములు తింటున్నవాడున్నాడు. పరదేవత అనుగ్రహం వల్ల కదూ నా చేతులు కదులుతున్నాయి. నా తల్లి అనుగ్రహం లేకపోతే ఎలా కదులుతాయి ఈ చేతులు? అమ్మ అనుగ్రహం కదులుతున్నాయి. అమ్మ అనుగ్రహంతో కదిలే ఈ చెయ్యి ఎప్పుడు ఇలా మాత్రం చూపించకూడదని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నా కదలికల యందు నేను పరదేవతని చూస్తే నేను పూజే చేశాను. సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. నేను నడిచాను అనుకోండి, మా అమ్మ అనుగ్రహం ఈ కాళ్ళు ఇలా కదులుతున్నాయి అని నేను అనుకుని, అమ్మ నన్ను కదుపుతున్నావా, గుడికి తీసుకెళ్ళావా, కూర్చోబెట్టావా అని నేను అన్నాను అనుకోండి, నేను నడచిన నడకలన్నీ పరదేవతకి నేను చేస్తున్న ప్రదక్షిణాలే. నేను తినేటప్పుడు ఇక్కడున్న పరదేవత అందుకుంటోందని జాగ్రత్తగా మౌనంగా భగవన్నామని చెప్తూ పుచ్చుకున్నాను అనుకోండి, క్రమణమశనాద్యాహుతి విధి. నేను యజ్ఞం చేస్తున్నవాడిని. ఆ భోజనం చేసిన కాసేపు నేను భోజనం చేశానని వెయ్యరు, నేను యజ్ఞం చేశాను. నాకు వడ్డన చేసిన వాళ్ళు హవిస్సు తెచ్చి అక్కడ పెట్టారు, యజ్ఞానికి హవిస్సు పెట్టారు. ఇప్పుడు పెట్టినందుకు వాళ్ళకు పుణ్యం, తిన్నందుకు నాకు పుణ్యం లేదు. లౌకికంగా తిన్నాను, అమర్యాద, ఎవరికి అభ్యున్నతి దానివల్ల ఎవరికీ ఉండదు. కాబట్టి తినేటప్పుడు పరదేవతని తలుచుకుని తింటున్నావు, పూజే. పడుకునేటప్పుడు 11 మాటలు శివనామం చెప్పి నిద్రపోయావు. నిద్రా సమాధి స్థితి, అది సమాధి స్థితి. నిద్ర లేస్తూనే స్థితికారుడు కాబట్టి జాగృతిలో 3 మాటలు శ్రీహరి 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 అంటూ నిద్ర లేవాలి. నిద్ర లేచాక మొట్టమొదట కంఠంలోంచి ఇంకా ఏ మాట రాకూడదు. శ్రీహరి 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 అని లేవాలి. ఆయన నిద్ర లేచారని ఎలా తెలుస్తుందంటే, ఒకవేళ గదిలోంచి శబ్దం వినబడితే ఆయన నోటి వెంట మొట్టమొదట పలికే మాట శ్రీహరి 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 అని లేస్తారు. అలాగే లేవాలి. నిద్రపోయేటప్పుడు 11 మాటలు శివనామని చెప్పి పడుకోవాలి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర అని వేరొక చోట అంటారు మానస పూజలో. కాబట్టి పూజ చేయుట. ఇప్పుడు మనసు ఏం చేసింది? ఇంతకుముందు చెయ్యవే అంటే పారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా పరదేవతని చూస్తోంది, ప్రతిదాని యందు చూస్తోంది. ఇప్పుడు ఎక్కడ నీ ఊపిరాగిపోతే నీకు నష్టం? నువ్వు పూజ చేయకుండా ఎప్పుడున్నావు? నువ్వు ఎక్కడ చచ్చిపోయావో అక్కడ పూజా మందిరంలోనే చచ్చిపోయావు. నువ్వు పూజ చేస్తూనే చచ్చిపోయావు, పూజ చేస్తూనే వదిలిపెట్టేశావు శరీరం. అప్పుడు ఏమవుతావు? పరదేవత యందు కలిసిపోతావు. ఇక మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అది అలవాటైందనుకోండి, మనసు ఎప్పుడూ మూలాన్ని పట్టుకుంటూనే ఉంటుంది. అలా పట్టుకోవడానికి తర్ఫీదు ఇవ్వడానికి పూజ. ఎల్కేజీ చదవడం ఎందుకంటే జీవితంలో ఎప్పటికైనా డాక్టరేట్ అవ్వడానికి. అంతేకాని ఎల్కేజీ బాగుందండి, చక్కగా చిట్టి చిట్టి కథలు అదిని 30 ఏళ్ళు వచ్చినా అదే చదువుకుంటానంటే మర్యాదగా ఉండదు. చేర్చుకోరు, ఉంచుకోరు. అలాగా అలా పూజ అనేది మానేయమని నేను చెప్పట్లేదు, బతికున్ననాళ్ళు చెయ్యాలి. కానీ అది చిట్ట చివరికి ఎటెళ్ళాలి అంటే, మనసు అధ్యవసాయంతో అంతటా పరమేశ్వరుణ్ణి చూడడంలో కృతకృత్యం అవ్వాలి. దీనికి పైమెట్టు ఒకటి ఉంటుంది, దాన్ని ధ్యానము అంటారు. మనసు అటు ఇటు వెళ్ళిపోతోంది కదా, మధ్య మధ్యలో ఉపచారానికి మధ్యలో అటు ఇటు వెడుతోంది కదా, అది ఒకప్పుడు ఒక పెద్ద కోరిక చెప్తుంది. అలా ఇటు అటు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను అలా
ఈశ్వరుణ్ణే చూడాలనిపిస్తోంది. నువ్వు మళ్ళీ మధ్యలో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని నేనేదో చక్కగా చేతుల వంక చూస్తూ ఉంటే మళ్ళీ ఒక క్షణం ఆగి పాదయోహో పాద్యం తప్ప నన్ను విసిగించు. నన్ను చక్కగా అలా చేసుకొని నన్ను అలా చూస్తూ ఉండని, నేను ఏదో అలా చూస్తూ ఉంటాను, రమిస్తాను అందనుకోండి. ధ్యానం. అసలు ధ్యానం బలవంతంగా రుద్దకూడదు. మీ మనసు మిమ్మల్ని అడగాలి, అయ్యా నేను అది చేద్దాం అనుకుంటున్నాను రా కాసేపు కూర్చోరా నాయన అనాలి. అంటే ఇప్పుడు ధ్యానమునకు యోగ్యమైనటువంటి గది ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయకూడదు. ఎందుకో తెలుసా? ఎక్కడ చెయ్యకూడదో అక్కడ ధ్యానం చేస్తే హెల్యూసినేషన్స్ అంటారు, వైక్లభ్యాలు వస్తాయి మనసులో. ఒక్కొక్కసారి చిన్న మతి భ్రమణంలా కూడా వస్తుంది. అలా ఉండకూడదంటే సరి అయిన సమయం బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు యోగ్యమైన కాలం ధ్యానానికి. కారణం ఏమిటో తెలుసా? ఆ సమయంలో వాతావరణం అంతా కూడా మనసు నిలబడడానికి యోగ్యతని పొంది ఉంటుంది. అందుకే దానికి బ్రహ్మ ముహూర్తం అని పేరు. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావిస్తే ఒక సంవత్సరానికి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అంటే ఆశ్వీజ మాసం. అందుకే శారదా నవరాత్రులు అప్పుడు చేస్తారు. కాబట్టి ఆ సమయంలో మీరు ధ్యాన మంటపంలోకి అంటే గదిలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండవలసినవి కొన్ని ఉంటాయి. మొట్టమొదటిది గురువుగారి యొక్క మూర్తి ఉండాలి. గురువుగారు అనేటప్పటికీ శంకర భగవత్పాదుల మూర్తి అత్యంత శ్రేయోదాయకం. ఎందుకంటే గురువు లేని వాళ్ళకి కూడా గురువుగా ఉండడానికి యోగ్యత ఉన్న ఏకైక వ్యక్తి ఈ భూప్రపంచంలో శంకరులు ఒక్కరే. ఆదిశంకరులకొక్కరికే ఉంది ఆ అర్హత. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులని పేరు ఆయనకి. దేశికులు అంటారు. భవశంకర దేశికమే శరణం అంటారు తోటకాష్టకంలో, తోటకాచార్యుల వారు. ఆయనకి దేశికుడు అని పేరు. రెండవది భగవత్పాదులు అని పేరు. దేశికుడు అంటే మీకు మార్గనిర్దేశము చేయువాడు. ఆయనకి ముందు నమస్కారం చేస్తే ఆయన నడిపిస్తాడు. ఆయన భగవత్పాదులు. ఆయన పాదములు పట్టుకుంటే అవి మిమ్మల్ని భగవంతుడి పాదముల దగ్గరికి చేర్చేస్తాయి. అందుకని ఆయనకి భగవత్పాద అని పేరు. అటువంటి శంకర భగవత్పాదులు పరమ ప్రశాంతంగా ఉంటారు, చక్కగా కూర్చుని ఉంటారు. ఆ కూర్చుని ఉన్నటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క పాదముల వంక చూసి శిరసా నమస్కరించి ధ్యానమునకు కూర్చోవాలి. పెద్దలు ఏం చెప్తారంటే ధ్యాన నిష్ట కలగాలి అంటే ధ్యానానికి కూర్చునే ముందు అరవిరిసినటువంటి చైతన్య పుష్పముల వంక చూడాలి కాసేపు. మనసుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా కుదురుకునేటట్టు చెయ్యాలి. అందుకే ప్రవచనం చేసినా ధ్యానం చేసినా రాటపాతడం అంటారు. రాటపాతేవాడు రాటపాతి వెళ్ళిపోకూడదు. ఓ గొయ్యి తీస్తాడు గుణపంతో, అందులో రాట పెడతాడు, మట్టి పోసి కాలుతో తొక్కుతాడు, తొక్కి 4 రాళ్ళు వేసి గుణపాన్ని తిప్పి కొడతాడు. కొట్టి వెళ్ళిపోడు, తనే ఊపుతాడు. ఇంకా కొంచెం వదులుగా ఉంది, బాగా ఊపుతాడు. ఇలా ఊపితే మట్టి లోపలికి కుదురుకుంటుంది. అప్పుడు మళ్ళీ కొంచెం మట్టి రాళ్ళు పోసి మళ్ళీ గుద్దుతాడు. ఇప్పుడు ఊపుతాడు, కదలటం లేదు, వెళ్ళిపోతాడు. రాటపా తినట్టు ఉండాలి ధ్యానం. అందుకని ఏం చేస్తారంటే ముందు చైతన్య కుసుమముల వంక చూస్తారు, కాసేపు అరవిరిసిన పూల వంక చూడాలి. అవి మనసు నిశ్చలంగా కూర్చోవడానికి మార్గాన్ని ఇస్తాయి. 2 చాలా సన్నటి అగరు ధూపం ఉండాలి. అది సాంబ్రాణి ధూపం అయి ఉండాలి. ఇవాళ వచ్చే అగరవత్తులు రసాయనాలతో ఉంటాయి, అది ఊపిరితిత్తుల వ్యవస్థని పాడు చేస్తాయి. ధూపం మంచిది. ధూపం అంటే మనం వేసినప్పుడు అది సాంబ్రాణి అంటారు. సాంబ్రాణికి ఒక లక్షణం ఉంటుంది, అది ఉగ్రభూతములను తోసేస్తుంది, మనసుని భగవంతుడి దగ్గర నిలబెడుతుంది. అందుకే సాంబ్రాణి వేసి ఉందనుకోండి సన్నగా రావాలి, పెద్ద పొగొస్తే దగ్గు వచ్చేస్తుంది. సన్నటి సాంబ్రాణి వేసి ఉంది మీ ఎదురుగుండా మీకు నిశ్చలంగా మనసు నిలబడడానికి మీకు అత్యంత ప్రశాంత స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వర మూర్తి వంక చూడాలి. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మనం అలా అందుకోవడానికి వీలుగా 2 శ్లోకాలు ఇచ్చారు. అందులో మీరు మొట్టమొదట కాసేపు దీపం వంక చూడాలి. ఎందుకో తెలుసా?
మనసు చాలా తొందరగా తీసేసుకునేది ఏదంటే దీపాన్ని తీసుకుంటుంది, దీప శిఖని పుచ్చుకుంటుంది. మీరు ప్రమిద వేసి దీపం వెలిగించి కూర్చున్నారనుకోండి, కాసేపు ఆ దీపం ప్రమిదమంక మీరు అలా చూసి ఇలా కళ్ళు మూశారనుకోండి, అది ఇలా కదులుతూ దీపశిఖని చూపిస్తుంది, వెంటనే కనబడుతుంది. మీరేం దానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి. దీపశిఖ ఆ జ్వాల వంక ఇలా చూసి కళ్ళు మూస్తే వెంటనే కనపడుతుంది కళ్ళల్లో ఇలా కదులుతూ. అంటే మనసు పుచ్చుకుంటుంది జ్యోతిని. కాబట్టి జ్యోతి స్వరూపాన్ని ఒక్క నిమిషం పాటు అలా చూసి కళ్ళు మూయడంతో ప్రారంభం చెయ్యాలి. అసలు నిజానికి ధ్యానం ఎక్కడ మొదలు పెడతారంటే ఆ జ్యోతి మీద మొదలు పెడతారు.